హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ట్రేడ్ బ్లేజర్ తెలుగు. ఈరోజు 42,000 ప్రాఫిట్ అయితే చేశాను. 24,000 ప్లస్ ఇన్ జీరోదా, 17,000 ప్లస్ ఇన్ ధన్. బోత్ టుగెదర్ 42,000 ప్రాఫిట్ అయితే చేశాను. ఆర్డర్ బుక్ చేసినట్లయితే మీరు ఫస్ట్ ఇనిషియల్ క్వాంటిటీతో, స్మాల్ క్వాంటిటీతో స్టార్ట్ చేసి తర్వాత పిరమిడింగ్ చేసుకుంటూ వెళ్ళాను. ఆల్ క్వాంటిటీ అట్ ద సేమ్ టైమ్ ఎగ్జిట్ అయ్యాను. దట్ వే ఇట్ ఈస్ ఓన్లీ వన్ ట్రేడ్ ఫర్ టుడే విత్ 42,000 ప్రాఫిట్ ఇన్ బోత్ ది అకౌంట్స్ అనమాట. సో నేను చేసిన ట్రేడ్ ఏంటంటే ఈ ట్రేడ్ అనమాట. లాంగ్ అయితే తీసుకున్నాను. సిఈ బై చేశాను బోత్ ఇన్ బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ. ఓకే, ఈ లెవెల్స్ నేను ఎవ్రీడే లిక్విడిటీ లెవెల్స్ డ్రా చేసి టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఫ్యూచర్లో నేను ట్రేడ్స్ కూడా పోస్ట్ చేసే అవకాశం ఉంది. ఓకే, విత్ దాట్ సెడ్, లెట్స్ డైవ్ ఇన్ టు లైవ్ ట్రేడింగ్ సెషన్ అండ్ సీ how I manage the positions, what was the trade logic, what was the psychology and all that. See you there. Thank you. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ అగైన్. మీరు చూసినట్లయితే స్మాల్ క్వాంటిటీ 3 లాట్స్ అయితే ఎంటర్ అయ్యాను బ్యాంక్ నిఫ్టీ యాజ్ వెల్ యాజ్ నిఫ్టీలో. జీరోదాలో ప్రస్తుతానికైతే కాస్ట్ లిటిల్ బిట్ ఆఫ్ అ లాస్ అనేది రన్ అవుతుంది. అట్ ద సేమ్ టైం నేను దాంట్లో కూడా సేమ్ ట్రేడ్ తీసుకున్నాను. విల్ కీప్ యూ పోస్టెడ్. దానిలో కూడా త్రీ లాట్స్ అయితే ఇనిషియల్గా యాడ్ చేశాను. రైట్ నౌ లిటిల్ బిట్ ఆఫ్ అ లాస్ టు బ్రేక్ ఈవెన్గా ఉంది. లెట్స్ సీ. రైట్ నౌ మీరు చూసినట్లయితే చిన్న లాస్ అయితే నడుస్తుంది రెండు అకౌంట్లోనూ, ధన్ అండ్ జీరోదా రెండిట్లోనూ. ఓకే, సో దట్ ఈస్ హౌ వీ హ్యావ్ టు బీ స్టేబుల్. ఎప్పుడైతే లాస్ చూసి మనం ఎగ్జిట్ అవ్వడం, చిన్న చిన్న స్కాల్పులు చేయడం, మళ్ళీ తీసుకోవడం, దాట్ విల్ నెవర్ వర్క్ ఇన్ లాంగ్ రన్ అనమాట. లెట్ మీ హోల్డ్ ద ట్రేడ్ విత్ అ స్ట్రాంగ్ సైకలాజీ అండ్ సీ. ఓకే, దానిలో అయితే కొంచెం క్వాంటిటీ యాడ్ చేశాను. జీరోదాలో అయితే యాడ్ చేయలేదు, ఎందుకంటే ప్రైస్ అనేది ఫాలో అవుతుంది. లూజింగ్ పొజిషన్కి క్వాంటిటీ యాడ్ చేయడం అనేది ఏమంటారంటే యావరేజింగ్ అంటారు. యావరేజింగ్ ఈస్ లిటరలీ కిల్లింగ్ ఇన్ ఆప్షన్ బయింగ్ అనమాట. సో దాట్ ఐ డోంట్ వాంట్ టు డూ. అందుకని నేను ఏం చేశానంటే ఐ వెయిట్ ఫర్ ద ప్రైస్ టు షో సమ్ స్ట్రెంగ్త్. తర్వాత నేను క్వాంటిటీ యాడ్ చేస్తానికి ట్రై చేస్తాను. డూయింగ్ పిరమిడింగ్ అనమాట. ట్రేడ్ లాజిక్ విషయానికి వస్తే స్ట్రక్చర్ అనేది బుల్లిష్ స్ట్రక్చర్ లాస్ట్ ఫ్రైడే నుంచే కంటిన్యూ అవుతుంది బోత్ బ్యాంక్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండిట్లో. అలాగే ఓపెనింగ్ విషయానికి వస్తే ఓపెనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ డైలీ బయాస్ కోసం అనేది. సో ఓపెనింగ్ అనేది స్ట్రాంగ్గా ఉండింది, గ్యాప్ అప్. ఆ తర్వాత నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ మీరు చూసినట్లయితే నిఫ్టీ యాజ్ ఆఫ్ నౌ ఒక ఈక్వల్ హైస్ అండ్ ఈక్వల్ లోస్ ఇంజనీర్ చేస్తుంది. ఈక్వల్ హైస్ దగ్గర ఇప్పుడైతే ట్రేడ్ అవుతుంది. తర్వాత ఈక్వల్ లోస్ తీసుకొని లిక్విడిటీ స్వీప్ చేసి బౌన్స్ బ్యాక్ అయితే కనుక అప్పుడు ఈ బై స్టాప్స్ ఏవైతే ఉన్నాయో బై సైడ్ లిక్విడిటీ తీసుకొని బౌన్స్ బ్యాక్ అవుతుంది. టువర్డ్స్ హై అయితే వెళ్ళడానికి ట్రై చేస్తుంది. ఈ హై అయితే వెళ్ళడానికి ట్రై చేస్తుంది బ్యాంక్ నిఫ్టీ అనేది ఐడియా అనమాట, యాంటిసిపేషన్ అనమాట. సో దాన్ని బేస్ చేసుకొని లాంగ్ వెళ్ళాను నేను. కాకపోతే రైట్ నౌ తక్కువ క్వాంటిటీతో ఉన్నాను. తర్వాత అయితే క్వాంటిటీ యాడ్ చేయడానికి ట్రై చేస్తాను ఇక్కడ. ఓకే, మీరు చూసినట్లయితే బ్యాంక్ నిఫ్టీలో ఈక్వల్ లోస్ అయితే ఇంజనీర్ అయి ఉన్నాయి. ఇక్కడ ఒక షార్ప్ డౌన్ సైడ్ క్యాండిల్ కూడా వస్తుంది. తర్వాత మన యాంటిసిపేషన్ ఏంటంటే యాజ్ ఆఫ్ నౌ ఈ ఈక్వల్ లోస్ కింద సెల్ సైడ్ లిక్విడిటీ స్వీప్ చేసి బై సైడ్కి టువర్డ్స్ బై సైడ్ అనేది బౌన్స్ బ్యాక్ అయితే షార్ప్గా అప్పుడు ఒక మంచి మూవ్ అనేది వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇక లో స్వీప్ చేసి టువర్డ్స్ పైకి అయితే వెళ్ళాలి. అది మన యాంటిసిపేషన్ అనమాట యాజ్ ఆఫ్ నౌ. ఆ తర్వాత టువర్డ్స్ అప్ సైడ్ వెళ్ళినప్పుడు బ్యాంక్ నిఫ్టీ ఈ లెవెల్ ఏదైతే ఉందో ఈ లెవెల్ బ్రేక్ చేస్తే హై మొమెంటం వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. దట్స్ ది ఎక్స్పెక్టేషన్. ప్రైస్ డౌన్ సైడ్ వస్తుంది కాబట్టి స్లోలీ ఇక్కడ ఒక ఆర్డర్ బ్లాక్ అయితే ఉంది ప్రీమియంలో. ఈ ఆర్డర్ బ్లాక్ నుంచి సపోర్ట్ తీసుకొని బౌన్స్ బ్యాక్ అయితే ఛాన్స్ అయితే చాలా ఎక్కువ ఉందన్నమాట. అట్ ద సేమ్ టైం బ్యాంక్ నిఫ్టీ స్పాట్ చార్ట్లో కూడా ఒక ఆర్డర్ బ్లాక్ అయితే ఉంది. ఓకే, లెట్స్ సీ. సో ఇక్కడైతే క్వాంటిటీ యాడ్ చేశాను నేను. ఎందుకు అనంటే ఆర్డర్ బ్లాక్లో ట్యాప్ చేసి బౌన్స్ బ్యాక్ అవుతుంది ప్రైస్ అయితే ప్రీమియంలో. అట్ ద సేమ్ టైం స్పాట్ చార్ట్ కూడా బౌన్స్ బ్యాక్ అవుతుంది. నిఫ్టీ కూడా చూసినట్లయితే ఒక స్ట్రాంగ్ క్యాండిల్ అనేది రైట్ నౌ ఫామ్ అవుతుంది. ఈ లాజిక్ బేస్ చేసుకొని నేను ఇప్పుడైతే క్వాంటిటీ అయితే యాడ్ చేశాను. ఓకే, ఆల్మోస్ట్ మనకి కాస్ట్ టు కాస్ట్ అయితే ఉంది. ఓకే, లెట్స్ సీ.
ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ ప్లేస్ నుంచి యూ టర్న్ అయితే తీసుకున్నది బ్యాంక్ నిఫ్టీ. ఇక్కడ బై సైడ్ లిక్విడిటీ స్వీప్ చేసిన తర్వాత డ్రాప్ అయింది. తర్వాత సెల్ సైడ్ లిక్విడిటీ ఇంజినీర్ చేసింది. ఇంజినీర్ చేసుకున్న లిక్విడిటీ స్వీప్ చేసుకున్నది. తర్వాత బౌన్స్ బ్యాక్ అవుతున్నది. ఓకే. సో మంచి కన్ఫర్మేషన్స్ అన్నీ మనకొచ్చాయి టు హోల్డ్ ఆన్ టు ద ట్రేడ్ అనమాట. ఓకే. ఎప్పుడైనా మనకి ప్రైస్ యాక్షన్ ప్రాపర్‌గా స్టడీ చేయడం వస్తే మనం స్ట్రాంగ్‌గా హోల్డ్ చేయడానికి గానీ, ఎంట్రీ ప్రాపర్‌గా తీసుకోవడానికి గానీ, ఓకే. స్టాప్ లాస్ ట్రైల్ చేయడం గానీ అన్నిటికీ యూజ్ అవుతుందనమాట. ఓకే. సో, అలాగే బ్యాంక్ నిఫ్టీలో ఆర్డర్ బ్లాక్ గూడా ఉంది స్పాట్ చార్ట్‌లో. అక్కడ ట్యాప్ అయితే చేసింది. ఓకే. యాజ్ ఆఫ్ నౌ మనం చూస్తే గూడా మోర్ ఆర్ లెస్ బ్రేక్ ఈవెన్ నుంచి గ్రీన్‌లోకైతే వచ్చాం యాజ్ ఆఫ్ నౌ 2 అకౌంట్లలో. ఓకే. లెట్స్ సీ. స్ట్రాంగ్ బౌన్స్ అయితే వస్తుంది యాజ్ ఆఫ్ నౌ. ఆర్డర్ బ్లాక్‌లో ట్యాప్ చేసిన తర్వాత మీరు చూసినట్లయితే బ్యాంక్ నిఫ్టీ బౌన్స్ బ్యాక్ అవుతుంది. అలాగే కన్సాలిడేషన్ నుంచి బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ అయితే మంచి స్ట్రాంగ్ క్యాండిల్ వస్తుంది. ప్రీమియం నిఫ్టీ ప్రీమియంలో గూడా. ఈ హై బ్రేక్ చేస్తే నిఫ్టీ ప్రీమియంలో మనం ఇక్కడి నుంచి ఇంకా షార్ప్ అప్ సైడ్ మూవ్ అయితే చూడగలుగుతాము. దట్ ఈస్ వాట్ మై ఎక్స్‌పెక్టేషన్ ఈస్. ఆ తర్వాత మనం టువర్డ్స్ టార్గెట్ ఎక్కడ ప్లేస్ చేస్తామంటే ఈ హై అయితే ఒక ఇంపార్టెంట్ లెవెల్‌గా ఉండబోతది బ్యాంక్ నిఫ్టీలో. అక్కడి నుంచి కూడా బ్రేక్ చేసి చాలా స్ట్రెంగ్త్ అనేది చూపిస్తే దెన్ నెక్స్ట్ హై అనేది కూడా పాసిబుల్ ఉంటది. యాస్ ఆఫ్ నౌ దిస్ ఈస్ ద ఫస్ట్ టార్గెట్ అండ్ సెకండ్ టార్గెట్ అనమాట. ఓకే. లెట్స్ సీ. ఇక్కడ మీరు చూసినట్లయితే స్ట్రాంగ్ 15 మినిట్ క్యాండిల్ అయితే క్లోజ్ అయింది. నిఫ్టీలో ఈ హై అయితే బ్రేక్ చేస్తే ఒక మంచి మొమెంటమ్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అలాగే బ్యాంక్ నిఫ్టీలో కూడా స్ట్రాంగ్ 15 మినిట్ క్యాండిల్ క్లోజ్ అయింది. నెక్స్ట్ క్యాండిల్ కూడా కంటిన్యూ అవుతుంది. టువర్డ్స్ ద రీసెంట్ హై అనమాట. ఇక్కడ నిఫ్టీలో బ్రేక్ చేస్తే కొంచెం అప్ సైడ్ స్ట్రాంగ్ మొమెంటమ్ వస్తది. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా అట్ ద సేమ్ టైమ్ రీసెంట్ హై బ్రేక్ చేసి టువర్డ్స్ డేస్ హై వరకు ట్రావెల్ చేస్తే మనకి దట్స్ వేర్ వీ కెన్ ప్లాన్ ఫర్ ద టార్గెట్ అనమాట. ఓకే. దట్స్ ద ప్లాన్ యాస్ ఆఫ్ నౌ. ఓకే. లెట్స్ సీ. ఇప్పుడు మీరు చూసినట్లయితే స్ట్రాంగ్ బౌన్స్ బ్యాక్ తర్వాత ఒక పుల్ బ్యాక్ అయితే వస్తుంది. ప్రాఫిట్ కూడా డౌన్ అయింది. ఇలాంటప్పుడే మనకేంటంటే ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్ అండ్ సైకాలజీ అనేది చాలా అవసరం అనమాట. ఎందుకు అనంటే ఒక చిన్న పుల్ బ్యాక్‌ని 1 మినిట్‌లో వచ్చే చిన్న చిన్న క్యాండిల్స్‌ని మనం హ్యాండిల్ చేయలేకపోతే భవిష్యత్తులో ఎప్పుడు గాని, ఎన్ని ఏండ్లు ట్రేడ్ చేసినా గాని మనం ఒక మంచి ట్రేడర్‌గా అయితే అవ్వలేము. దేర్ ఈస్ నో వే. ఓకే. ఒక 10 పాయింట్స్ తీసుకున్నాను, 12 పాయింట్స్ తీసుకున్నాను, 2 పాయింట్స్ తీసుకున్నాను, ఎగ్జిట్ అయ్యాను గ్రీన్ చూసి అంటే ఇట్ విల్ నెవర్ మేక్ యూ అ గుడ్ ట్రేడర్ ఇన్ ద లాంగ్ రన్ అనమాట. ఆ టెంపరరీ ప్రాఫిట్లు చూసి మనమైతే మురిసిపోకూడదని నేనైతే చెప్తాను. ఓకే. సో, దానికోసమే మనకు ఆ స్ట్రాంగ్ సైకాలజీతో ఒక మైండ్ సెట్‌తో ఉండాలి టు బికమ్ అ ప్రాఫిటబుల్ ట్రేడర్ ఇన్ ద లాంగ్ రన్ అనమాట. ఓకే. సో, హ్యాండిల్ చేద్దాం ఈ పుల్ బ్యాక్స్‌ని. మన టార్గెట్ వరకు అయితే అచీవ్ చేయడానికైతే మనం ట్రై చేద్దాం. ఓకే. సో, మీకు వీడియో నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేస్తూ ఉండండి. ఛానల్‌ని కూడా సపోర్ట్ చేయండి. సో దట్ నేను ఇంకా మంచి లెర్నింగ్ కంటెంట్ తేవడానికి ట్రై చేస్తా. ఇప్పుడు చూడండి ఒక స్ట్రాంగ్ బౌన్స్ బ్యాక్ అయితే వచ్చింది. ఆ పుల్ బ్యాక్ తర్వాత పుల్ బ్యాక్‌ని హోల్డ్ చేయడం అనేది, హ్యాండిల్ చేయడం అనేది అందుకే అంత ఇంపార్టెంట్ అనమాట. ఒక చిన్న పుల్ బ్యాక్‌ని హ్యాండిల్ చేయకపోతే ఒక మంచి బౌన్స్ అనేది మిస్ అయిపోయే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువుంటాయి. అందుకనే మనం ఇప్పుడు మంచి ప్రాఫిట్‌నయితే చూడగలుగుతున్నాము. ఓకే. సో, లెట్స్ సీ. చూడండి నిఫ్టీలో మనం ఎలా అయితే డిస్కస్ చేసామో హై బ్రేక్ అయ్యి స్ట్రాంగ్ బ్రేక్అవుట్ అయితే వచ్చింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా రీసెంట్ హైని బ్రేక్ చేస్తూ టువర్డ్స్ డేస్ హై అయితే ట్రావెల్ చేస్తూ స్ట్రాంగ్‌గా అయితే కనిపిస్తుంది యాస్ ఆఫ్ నౌ. ఓకే. దిస్ ఈస్ వాట్ మనం కూడా ఇదే యాంటిసిపేట్ చేసాము. మార్కెట్ కూడా మన వ్యూతో సహకరిస్తుంది. సో, ఇలాంటప్పుడే మనం హోల్డ్ చేయాలన్నమాట కాన్ఫిడెన్స్‌తో. ఒక డిప్ అయితే వస్తుంది కదా! ప్రెజెంట్ ప్రైస్ యాక్షన్‌లో. ఇలాంటప్పుడు మనం ఏం చేయాలి? ప్రాబబుల్ సపోర్ట్ రీజియన్ ఏముంటది అని చెప్పి ఐడెంటిఫై చేయడానికి ట్రై చేయాలి. అలా చూస్తే ఇక్కడొక ఫెయిర్ వాల్యూ గ్యాప్, బై సైడ్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ బీసీ అయితే ఐ కెన్ ఐడెంటిఫై. ఇక్కడ ప్రాబబుల్లీ ప్రైస్ అయితే ట్యాప్ చేసిన తర్వాత ఇందులో బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువుంటాయన్నమాట టువర్డ్స్ ది అప్ సైడ్. ఓకే. సో, థట్ ఈస్ వాట్ ఐయామ్ గోయింగ్ టు లుక్ ఫర్. అందుకే నేను చెప్తాను ఒక మంచి ట్రేడ్ ఎంట్రీ తీసుకోవడానికైనా సరే, హోల్డ్ చేయడానికైనా సరే, లేకపోతే ట్రయల్ చేయడానికి, ఎగ్జిట్ ప్లాన్ చేసుకోవడానికి అన్నిటికీ ప్రైస్ యాక్షన్ స్టడీ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, అందుకనే కష్టపడి నేను వీడియోస్ చేస్తున్నాను. మీ అందరి కోసం, కమ్యూనిటీ కోసం. ఇది యూజ్ చేసుకొని బాగా నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఓకే. క్లోజ్ టు 22,000 ప్రాఫిట్ అయితే నడుస్తుంది. 2 అకౌంట్స్‌లో కలిపి యాస్ ఆఫ్ నౌ.
ఓకే. అందుకే చెప్పాను నేను హోల్డ్ చేయడం ఇంపార్టెంట్ అని. నిఫ్టీలో చూస్తే చాలా చాలా స్ట్రాంగ్ బౌన్స్ అయితే వస్తుంది. బ్యాంక్ నిఫ్టీ ఏమో లిటిల్ బిట్ సైడ్ వేస్ అయితే ఉంది యాస్ ఆఫ్ నౌ. ఓకే. కాకపోతే మనం హోల్డ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను కదా! టువర్డ్స్ అట్‌లీస్ట్ ఫస్ట్ టార్గెట్ ఆఫ్ ద బ్యాంక్ నిఫ్టీ అయితే మనం హోల్డ్ చేద్దాం. అంతవరకు నిఫ్టీ కూడా అనేది కొంచెం బౌన్స్ అయితే మనకి ఈదర్ వేస్ మనకైతే ప్రాఫిట్ అయితే హ్యూజ్ ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. ఓకే. 20,000 వచ్చింది కదా! ఎగ్జిట్ అయిపోవాలి అలా అయితే ఉండకూడదు. లాజికల్ వే ఆఫ్ ఎగ్జిట్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు చూడండి ఒక స్ట్రాంగ్ బౌన్స్ అయితే వస్తుంది. ఇలాంటప్పుడు ట్రై టు ఐడెంటిఫై దిస్ సిబి ఓవర్ హియర్. ఇక్కడ సెల్ సైడ్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉంది. మీరు చూస్తే ప్రైస్ అనేది ఆటోమేటిక్‌లీ ఇప్పుడే దీని పైన ట్రేడ్ అవుతుంది. స్ట్రెంగ్త్ చూపిస్తుందనమాట. ఓకే. దిస్ ఈస్ వేర్ ఇఫ్ ఇట్ ఈస్ అప్రోచింగ్ దిస్ ఏరియా సమ్‌వేర్ హియర్ మనము ఎగ్జిట్ అయితే ప్లాన్ చేసుకుందాం మరి. ఓకే. లెట్స్ సీ. బ్యాంక్ నిఫ్టీ ప్రీమియంలో బ్లాస్ట్ అయితే వచ్చింది. మనం ఆల్మోస్ట్ టార్గెట్‌ని అయితే అచీవ్ చేసేసాము. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండిట్లో కలిపి. ఓకే. ఎగ్జిట్ ప్లాన్ చేద్దాం. ట్రేడ్స్ అయితే జెరోదాలో ఎగ్జిట్ చేశాను. 24,000 ప్లస్ అయితే ప్రాఫిట్ వచ్చింది మనకి. ఆర్డర్ బుక్ చూస్తే స్మాల్ క్వాంటిటీతో యాడ్ చేసి తర్వాత పిరమిడింగ్ చేసుకుంటూ వెళ్ళి ఆ తర్వాత ఎగ్జిట్ అయితే చేశాము. అలాగే ధన్‌లో కూడా మనం ఎగ్జిట్ అయితే చేయడానికి ట్రై చేద్దాం. సో, అన్ని పొజిషన్స్ అయితే ఎగ్జిట్ చేసేసాను. హోప్ మీకు ఈరోజు సెషన్ అయితే నచ్చిందనుకుంటున్నాను. మంచి లెర్నింగ్ ఉందనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ ద రైట్ నాలెడ్జ్ అక్రాస్ అనమాట. ఇలాంటి వీడియోస్ కోసం మీరు నన్ను ఎంకరేజ్ చేస్తే ఐల్ ట్రై టు బ్రింగ్ ఇన్ మోర్ సచ్ లెర్నింగ్ కంటెంట్ అనమాట. ఓకే. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.